ఫోర్త్ క్లాస్ తెలుగు వర్క్ బుక్ ఫోర్త్ లెసన్ సాధనా పత్రం 1 పరివర్తన. పాఠంలోని ఒత్తులేని పదాలను రాయండి. ఒక, రాము, బాగా, గొంతు, దారి, దూరం, బడికి, తోటకు, మామిడి. పై పట్టికలో గుణింతాక్షరంతో మొదలయ్యే పదాలను గుర్తించి రాయండి. పిల్లలు, రాము, గొంతు, బాగా, దూరం, దారి, మామిడి, తోటకు, వెంటనే, కిలకిలలు, కాకి, గూడు. పాఠంలో ఉన్న గుణింతాక్షర పదాలు గుర్తించి రాయండి. తోట, కుదరదు, ముఖం, తేనెటీగ, పూలు, దిగులు, కాలం, చీమ, తీరిక మొదలైనవి. కింది పదాలలోని ద్విత్వాక్షరాలకు 0 చుట్టండి. ఇక్కడ ఈ పట్టికలో ఉన్న ద్విత్వాక్షర పదాలకు 0 చుట్టండి. సాధన పత్రం 2 పాఠంలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించి రాయండి. అమ్మ, ఇప్పుడు, చెట్టు, తుమ్మెద, ఎక్కువ, నువ్వు, పచ్చని, పుల్లను, పెద్ద, మళ్ళీ, కొమ్మపై, వెళ్ళాలి మొదలైనవి. పాఠంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ఇష్టం, తర్వాత, సేకరిస్తున్నాను, తండ్రి, ప్రకృతి, కష్టపడి, వ్యక్తి, కనిపించింది, కూర్చుని, పుస్తకాలు, శ్రమించి, ఆత్మీయంగా. నెక్స్ట్ ఈ కింది పదాలను సరైన చోట ఉంచండి. ఇష్టం, గది, పేరు, బాగా, ఉంది, పెద్ద. వీటిని సరైన బ్లాంక్స్లో రాయండి. ఆ అబ్బాయి పేరు రాము. ఆటలంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. నెక్స్ట్ పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరివో చెప్పండి. తేనెటీగ మనం ఆడుకుందామా? రాము. నాకు అంత తీరిక లేదు బాబు. తుమ్మెద. ఇది గింజలు దాచుకునే కాలం. చీమ. ఎవరి పనిలో వారున్నారు కదా? రాము. సాధనా పత్రం 3 కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇంతలో అక్కడున్న పువ్వులపై వాలుతున్న తేనెటీగ కనిపించింది. రాము ముఖంలో ఆనందం. తేనెటీగను పలకరించాడు. తేనెటీగ మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు. రాము మాటల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే, నాకు అంత తీరిక లేదు బాబు. పూల నుంచి తేనెని సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి అని తుమ్మెద ఎగిరిపోయింది. ఫస్ట్ క్వశ్చన్. పై పేరాలో సంభాషణ ఎవరి మధ్య జరిగింది? రాము మరియు తుమ్మెదల మధ్య జరిగింది. రాము తుమ్మెదని ఏమని అడిగాడు? రాము తుమ్మెదని తేనెటీగ మనం ఆడుకుందామా అని అడిగాడు. తుమ్మెద ఏమని చెప్పింది? నాకు అంత తీరిక లేదు బాబు. పూల నుండి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి అని చెప్పింది. పరివర్తన పాఠం చదివారు కదా. పాఠంలో కింది పాత్రల స్వభావాలను రాయండి. ఫస్ట్ పాత్ర రాము. రాముకు బద్ధకం ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ, ఆటలంటే ఇష్టం. నెక్స్ట్ కాకి. ముందు చూపు గలది, వానాకాలంలో గూడు కట్టుకోవడం కష్టమని భావించి ముందుగానే గూడు కట్టుకుంది. తేనెటీగ. తీరిక లేకుండా శ్రమిస్తుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. చీమ. కష్టజీవి, భవిష్యత్తు అవసరాలను ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడుతుంది. సాధన పత్రం 4 ఈ పేరా చదవండి. అదేమిటి, నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచించసాగాడు. కాకి, తేనెటీగ, చీమ ఎవరి పనిలో వారున్నారు కదా, నేను నా పని చూసుకుంటాను అని అనుకున్నాడు. వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ దారిలోకి వచ్చాడు. ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపిస్తుంది. పై పేరా ఆధారంగా 5 ప్రశ్నలు తయారు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నాతో ఎవరు ఆడడం లేదు అని ఎవరనుకుంటున్నారు? రాము కూర్చొని ఏమి చేశాడు? రాము ఇష్టంగా దేనిని తీసుకున్నాడు? ఎవరెవరు వారి పనుల్లో నిమగ్నమయ్యారు? నా పని నేను చేసుకుంటాను అనుకున్నది ఎవరు? రాముకు బడి ఎలా కనిపిస్తుంది? నెక్స్ట్ ఈ కింది పేరా చదవండి. తారుమారైన పదాలను గుర్తించి సరైన ఖాళీలలో రాయండి. ఈ బ్లాంక్స్లో ఉన్న పదాలు సరైన ఖాళీలలో రాయగా, ఇంతలో వంటగదిలోంచి వాళ్ళమ్మ గొంతు వినిపించింది. బాబు, రాము, చుట్టుపక్కల పిల్లలు అందరూ బడికి వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది. కాసేపటి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలి అనిపించింది. వెంటనే దారి మళ్ళాడు రాము. మామిడి తోటకు చేరుకున్నాడు. పారుతున్న నీళ్ల గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది.
సాధన పత్రం 5 పదజాలం. అంత్యాక్షరంతో పదాలను తయారు చేయండి. రాము, ముంత, తబల, లవంగం, గంప, పదును మొదలైనవి. గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. రాముకు ఎంతో సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది అంటే దాని అర్థం ఆనందంగా ఉంది. ఆప్షన్ 3. రాము తండ్రి ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి. ఊర్లో అంటే గ్రామంలో అని అర్థం. ఒక్కొక్క పుల్లతో శ్రమించి గూడు కట్టుకున్నాను. శ్రమించి అంటే కష్టపడి అని అర్థం. నెక్స్ట్ పాఠంలో నీళ్లను, పక్షులను, వాటి రెక్కలను, ప్రకృతిని వర్ణించారు కదా, ఆ వర్ణనా పదాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ల గలగలలు, పక్షుల కిలకిలలు, రెక్కల టపటపలు. పాఠం చదివారు కదా, ఈ పాఠంలో రాము ఎవరెవరితో ఆడుకుందామనుకున్నాడో రాయండి. కాకి, తేనెటీగ, చీమ. సాధన పత్రం 6 పాఠంలో కాకి, తేనెటీగ, చీమ వంటి పక్షులు, కీటకాలు ఉన్నాయి కదా, మీకు తెలిసిన పక్షులు, కీటకాల పేర్లు రాయండి. పక్షులు పిచ్చుక, నెమలి, పావురం, కాకి, చిలుక మొదలైనవి. కీటకాలు తూనీగ, సీతాకోకచిలుక, మిడత, దోమ, బొద్దింక మొదలైనవి. కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. ఇష్టం, అయిష్టం, నవ్వడం, ఏడవడం, ఆనందం, విచారం, మంచి, చెడు, సుఖం, దుఃఖం, ఆలస్యం, వేగం, పెద్ద, చిన్న, రాత్రి, పగలు. పాఠంలోని పేర్లు రాయండి. రాము, కాకి, తేనెటీగ, చీమ, తుమ్మెద. కింది పేరా చదవండి, సరిచేసి రాయండి. ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది. రాము దిగులు పడ్డాడు అని ఆత్రంగా అడిగాడు. చీమ, చీమ మనం ఆడుకుందామా. ఈ పేరాగ్రాఫ్ని సరిచేసి రాయగా, రాము దిగులు పడ్డాడు. ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది. చీమ, చీమ మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. సాధన పత్రం 7 స్వీయ రచన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. రాము వెళ్ళిన మామిడి తోట ఎలాగుంది? రాము వెళ్ళిన మామిడి తోట నీటి గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలతో ఆహ్లాదకరంగా ఉంది. కాకి, తేనెటీగ, చీమల ద్వారా రాము ఏమి గ్రహించాడు? కాకి, తేనెటీగ, చీమల ద్వారా రాము ఎవరి పనులు వారు చేసుకోవాలి అని గ్రహించాడు. కాలాన్ని ఎందుకు వృధా చేయకూడదు? కాలాన్ని వృధా చేస్తే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది. కనుక కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. కింది ఆధారాలతో వానాకాలం గురించి 5 వాక్యాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, వానాకాలంలో వాగులు, వంకలు పొర్లుతాయి. వానాకాలంలో వానలు ఎక్కువగా పడితే వరదలు వస్తాయి. వానాకాలంలో జోరు వానలు కురుస్తాయి. వానాకాలంలో ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. వానాకాలంలో సకాలంలో వానలు పడితే పంటలు బాగా పండుతాయి. సాధనా పత్రం 8 సృజనాత్మకత. ఆసిఫ్ ఒక ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్నాడు. తన దుకాణానికి బోర్డు ఇలా తయారు చేసుకున్నాడు. పై బోర్డును చూశారు కదా, మీ నాన్న బట్టల దుకాణం పెట్టాలనుకున్నారు అనుకుందాం. దానికి బోర్డు ఎలా తయారు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బోర్డుని తయారు చేసి రాయండి. సాధన పత్రం 9 కింది సంభాషణను పొడిగించండి. కాలం విలువ తెలిసిన కోయిల ఎలా సంభాషిస్తుంది? కోయిల కూ కూ, పిల్లలు కూ, కోయిల కూ. కాకి నీ పాట విని పిల్లలు భలేగా పాడుతున్నారు. కోయిల ఏమనుకున్నావు? నా పాట అంత తీయగా ఉంటుంది, నీకు బాగోలేదా? కాకి ఓ బాగానే ఉంటుంది, వచ్చేది వర్షాకాలం తెలుసా? కోయిల ఓ తెలుసు, నాకు ఒక సహాయం చేస్తావా? కాకి చేస్తాను మిత్రమా, ఏమి కావాలో అడుగు. కోయిల నేను సొంతంగా గూడు కట్టుకోలేను కదా. కాకి అవును, అయితే ఇప్పుడు ఏమైంది? కోయిల నేను గుడ్లు పెట్టే సమయం వస్తుంది, నాకు ఒక గూడు కావాలి. కాకి ఓ అంతేనా, నీవు నా గూటిలో గుడ్లు పెట్టుకోవచ్చు. కోయిల నీకు ఇబ్బందిగా ఉంటుందేమో మిత్రమా. కాకి లేదు మిత్రమా, తోటివారికి సహాయం చేయడంలోనే నాకు ఆనందం కలుగుతుంది. కింది పేరాలో సరైన చోట ఫుల్ స్టాప్ మరియు కామా గుర్తులు ఉపయోగించండి. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది. రోజు వేల సంఖ్యలో లారీలు, బస్సులు, కార్లు, బైకులు, స్కూటర్లు, ట్రాక్టర్లు, ఆటోలు నడుస్తున్నాయి. వాహన చోదకుల అజాగ్రత్త వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధన పత్రం 10 భాషాంశాలు. కింది వాక్యాలలో సరైన చోట ఫుల్ స్టాప్ కామా గుర్తులు ఉంచండి. రాము బడికి వెళ్ళాడు. సంచిలో పెన్సిల్ బాక్సు, స్కేల్ ఉన్నాయి. సత్యవేణి బట్టలు ఉతికింది, ఎండలో ఆరబెట్టింది. గౌతమ్ బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నాడు. ఈ బస్ రామచంద్రపురం నుండి బయలుదేరి పసలపూడి, చెల్లూరు, వెంటూరు, కురకాళ్లపల్లి, పామర్రు,
అముజూరు నరజాడ మీదుగా వాకతిప్ప వెళుతుంది. కింది పేరా చదవండి. ఆ రోజు ఆదివారం. నేను నా మిత్రులు శరత్, రవి, ప్రశాంత్, దుర్గారావులతో కలిసి ఆడుకోవడానికి తోటకు వెళ్ళాను. అక్కడకు మా మామయ్య వచ్చాడు. అతను పూతరేకులు, పప్పు చెక్కలు, చేగోడీలు, అరిసెలు ఇచ్చాడు. మేమంతా అవన్నీ తిన్నాము. పై పేరాలో ఫుల్ స్టాప్, కామా గుర్తుల ముందున్న పదాలు గుర్తించి రాయండి. ఫుల్ స్టాప్కు ముందున్న పదాలు: ఆదివారం, వెళ్ళాను, వచ్చాడు, ఇచ్చాడు, తిన్నాము. కామా గుర్తుకు ముందున్న పదాలు: శరత్, రవి, ప్రశాంత్, పూతరేకులు, పప్పు చెక్కలు, చేగోడీలు. స్పందన పత్రం 2 3, 4 పాఠాలు. గేయ భావాన్ని సరైన క్రమంలో రాయండి. ఫస్ట్ 1. కబుర్లు చెబుతూ కాలాన్ని గడపకుండా గట్టి కృషి చేయాలి. తిండి ఉంటే మనిషి పుష్టిగా ఉంటాడు. సొంత ప్రయోజనం కొంత వదులుకొని పొరుగువారికి సహాయం చేయాలి. అందరూ సోదరభావంతో మెలగాలి. కింది పదాలు చదివి ఖాళీలను సరైన పదంతో నింపండి. ఏకవచనం, బహువచనం. నాయకుడు, నాయకులు. లాభం, లాభాలు. బస్, బస్సులు. మతం, మతాలు. చిత్రం, చిత్రాలు. రాయండి. భారతావనిలో ప్రజలందరూ సోదరభావంతో ఉండాలనే భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి. మనుషులందరూ ఒక్కటే, భిన్నత్వంలో ఏకత్వం. జాతి, మత, కుల, భాషా భేదాలు మరిచి ఒక్కటిగా జీవించాలి. కింది వాక్యాలలో సరైన చోట ఫుల్ స్టాప్, ఆశ్చర్యార్థకం గుర్తులు ఉంచి రాయండి. రవి బజారుకు వెళ్ళాడు. సర్కస్లో జిరాఫీ, ఏనుగు, ఎలుకబంటి, చింపాంజీలు చూశారు. సత్యవేణి పిల్లలను ఆడించింది. ఈ బస్ పసలపూడి, వెంటూరు, పామర్రు, నరజాడ మీదుగా వాకతిప్ప వెళుతుంది. లలిత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. మీకు నచ్చిన ఏదైనా చిత్రం గీయండి, రంగులు వేయండి. Subscribe for more videos. Thanks for watching.